ఈ నగలు అంటే నువ్వు దొంగ నగలు కొన్నావు. నా విషయం బయటకు వచ్చేలోపు ఈ వీడియో పోలీసులకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళు పరువు కోసం ప్రాణాలు ఇస్తారంట కదా. న్యూస్ చెప్పే మీ అక్కే న్యూస్లో హెడ్లైన్గా మారుతుంది. ఆలోచించుకో. ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలో పద్మ ఫోన్ చేసి చెప్తుంది. తీసుకుని వెళ్ళు. నీ కార్ ఎక్కడ ఎవ్వరూ చెక్ చేయరు కాబట్టి నా హై ఎండ్ క్లయింట్స్కి మత్తు పదార్థాల్ని నువ్వే సప్లై చేయబోతున్నావు. మా అక్క కౌశికి ఇన్నేళ్లు కష్టపడి సంపాదించిన పేరు ప్రతిష్టలు నాశనం అవుతాయని యాదమ్మ ముందు ఏమీ మాట్లాడలేక మత్తు పదార్థాలు తీసుకుని ఇంటికి వెళ్ళాను మేడం. కానీ 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 యాదమ్మ చెప్పిన చోట చెప్పిన వాళ్ళకిస్తే అవి ఎంతమంది ప్రాణాలు తీస్తాయో అని భయపడి ధైర్యం తెచ్చుకుని పోలీసులకి నిజం చెప్పేద్దామని స్టేషన్ కి బయలుదేరాం. అంతేనా? అవును మేడం. కానీ ఇంతలోనే నేను స్టేషన్ కి వెళ్తున్నానని యాదమ్మకి ఎలా తెలిసిందో అర్థం కావటం లేదు. యాదమ్మ ఈ దందా చేయడం కొత్తగా ఏం కాదు. ఇది తన వ్యాపారం. నీకు మాల్ ఫస్ట్ టైం ఇచ్చింది కాబట్టి నువ్వు దాన్ని తీసుకెళ్లి దాన్ని చెప్పిన చోట ఇచ్చే వరకు నిన్ను ఫాలో చేయమని మనుషుల్ని పెట్టుంటుంది. అసలు ఆ మాత అదే ఆ యాదమ్మ గురించి మీకు ఇదంతా ఎలా తెలుసు మేడం? అంటే మీకు యాదమ్మ గురించి మొత్తం ముందే తెలుసా? తెలుసు. ఆశ్రమంలో మాతగా ఉన్న యాదమ్మ ఒకప్పుడు గుడిలో బంగారం దొంగతనం చేసేది. ఆ యాదమ్మని అరెస్ట్ చేసి జైలుకి పంపించిందే మేము. సిటీలో జరిగిన 3 ఆడవాళ్ల ఆత్మహత్యల కేసు ఎంక్వైరీలో మాకు తెలిసింది ఏంటంటే ఆ 3 ఆశ్రమానికి రాహుకేతు పూజ చేయించుకోవడానికి వెళ్లారు. ఆ తర్వాత వాళ్ళందరికీ బంగారం ఆశ చూపించి వాళ్ళతో దొంగ బంగారం కొనిపించి ఆ వీడియోను పెట్టుకుని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో మత్తు పదార్థాలు అమ్మించింది. అంటే ఆ యాదమ్మ నాలానే ఇంకా చాలా మంది ఆడవాళ్ళకి ఇలానే చేసిందా? అవును. కానీ ఆ హత్యలకు యాదమ్మకున్న ఏ ఒక్క సాక్ష్యాన్ని యాదమ్మ మాకు దొరకనివ్వకుండా నాశనం చేస్తుంది. యాదమ్మ చేతుల్లో మోసపోయి ముందుకొచ్చి నిజం చెప్పాలనుకున్నది నువ్వొక్కదానివి. అందరూ యాదమ్మకి భయపడో పరువు పోతున్నను నిజం చెప్పాలని కూడా ఆలోచించలేదు. నువ్వు ధైర్యంగా ముందుకొచ్చావు కాచి. ధైర్యమా? స్టేషన్ వరకు రావడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు సార్. నేను స్టేషన్ కి వచ్చి నిజం చెప్తే నేను దొంగ బంగారం కొన్నందుకు జడి కాచి చేయగలదంటావా? చెయ్యాలి కేడి. ఇవాళ ఈ మిషన్ లో తప్పు జరగడానికి వీల్లేదు. జరిగితే కాచి ప్రాణాలకి ప్రమాదం. టోకెన్ లైన్లో వెళ్ళండి. కాచి నువ్వా? చంపేస్తా నిన్ను. మాతని కలవాలి. ఇక్కడి వరకు వచ్చా. నన్ను ఇక్కడైతే చంపలేరు కదా. మాత దగ్గరికి తీసుకువెళ్ళు. ఆవిడ చంపమంటే అక్కడే చంపేయి. సరే పద. అమ్మయ్యా, ఫస్ట్ గండం దాటింది జడి. కాచి
చాలా ధైర్యంగా ఉన్నావు. నువ్వేం భయపడకు. ఇలాగే లోపల కూడా ధైర్యంగానే మాట్లాడు. ఇప్పుడు ఏం చేద్దాం మాత? కాచి నిన్ను జైల్లో ఉన్నప్పటి నుంచి ఆశ్రమం ప్లాన్ వేసి పెద్ద పెద్దోళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుని పక్కా బిజినెస్ ప్లాన్ తో ఆశ్రమం స్టార్ట్ చేస్తే ఒక్క రోజులో మొత్తం నాశనం చేసావు కదే. నిన్ను బ్రతకనివ్వను, నిన్ను చంపేస్తాను. చావే. నన్ను చంపేస్తే నీ ప్రాబ్లం తీరిపోతుంది యాదమ్మా, తీరిపోతుంది యాదమ్మా, తీరిపోతుంది యాదమ్మా. ఏంటి నీ పేరు ఎలా తెలిసిందని అనుకుంటున్నావా? నీ పేరే కాదు, నీ చరిత్ర మొత్తం ఆ జేడి నాకు చెప్పేసింది. చెప్పి నువ్వు ఈ ఆశ్రమంలో ఏం చేస్తున్నావో అడిగింది. నేను నువ్వు ప్రజెంట్ చేస్తున్న పనులన్నీ చెప్పి నీకు ఫ్యూచర్ లేకుండా చేద్దామనుకున్నా. కానీ అప్పుడు ఆలోచిస్తే అలా చేస్తే నా ఫ్యూచర్ ఏమవుతుంది? నువ్వు జైలుకి పోతావు, జేడికి ప్రమోషన్ వస్తుంది, మరి నాకేమొస్తుంది? ఏమీ రాదు. అందుకే నీ దగ్గరికి వచ్చి నీతో బిజినెస్ చేస్తే కోట్ల రూపాయలు వస్తాయి, అంతే కదా? ఏం మాట్లాడుతున్నావు కాచి? అంటే జేడీకి నువ్వేం చెప్పలేదా? చెప్పలేదు. నువ్వు చెప్పిన పని నేను చేస్తా, కానీ నువ్వు బెదిరించినందుకు కాదు. మరి